హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగింది. మరి ఆ శుభవార్త ఏంటి తెలుసుకోబోతుంది. వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మన వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే అందించింది. అది ఏంటంటే ఫిబ్రవరి 1 తర్వాత అమల్లోకి వచ్చినటువంటి కొన్ని నిబంధనలలో 15వ ఆర్థిక సంఘం కింద 387 కోట్లని కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరి ఈ 387 కోట్లు దేనికంటే గ్రామ పంచాయతీలకు. మొదట విడతగా ఇప్పటికే 259.36 కోట్లు విడుదలైన విషయం అందరికీ తెలిసింది గ్రామ పంచాయతీలకు. తర్వాత 387 కోట్లు కేంద్ర ప్రభుత్వం అయితే మళ్ళీ విడుదల చేసింది. తాజా విడతలో మొత్తం కలిపి ఫస్ట్ విడత సెకండ్ విడత మొత్తం కలిపి 646.36 కోట్లు అయితే విడుదలయ్యాయి తెలంగాణలోని గ్రామ పంచాయతీలు అన్నట్లకి. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద సుమారు 3,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి కేంద్రం కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి కేంద్రం కోరిన సమాచారాన్ని పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ సమర్పించింది. కాబట్టి ఇందుకు గాను విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం నిధులను అయితే జమ చేస్తూ వస్తుంది తెలంగాణ గ్రామ పంచాయతీలు అన్నిటికీ. అందులో భాగంగా మొదటి విడత కింద 256.36 కోట్లు, రెండో విడత కింద 387 కోట్లు అయితే తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇవి దేనికోసం అంటే గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్లో నిధులు వెంటనే విడుదల చేయాలని వారు కోరిన తర్వాత ఈ అమౌంట్ అనేది గ్రామాల అభివృద్ధి కోసం, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం, విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళు సొంతంగా గ్రామ పంచాయతీలకు ఎస్టాబ్లిష్ డెవలప్మెంట్ చేసుకోవడానికి గాను కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఇంకా దగ్గర 3,000 కోట్లు పెండింగ్లు ఉన్న నేపథ్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీలకు విడతల వారీగా మొత్తం విడుదల చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు అయితే కేంద్రాన్ని అయితే మరొకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు పెండింగ్లో ఉన్నటివి విడతల వారీగా మనకి అమౌంట్ విడుదల చేయడం ద్వారా ఈ అమౌంట్ అనేది మనకి పల్లెల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగం అయితే పడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.